బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొత్త సినిమాల టికెట్ల ధరలను పెంచుకునేందుకు అవకాశం కల్పిస్తూ మెమోలు జారీ చేయడంపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. తెలివిగా మెమోలు ఎందుకు ఇస్తున్నారని జీపీని ప్రశ్నించింది. టికెట్ ధరలు పెంచబోమని సంబంధిత మంత్రే స్వయంగా ప్రకటించారని, అయినా కూడా ధరలు పెంపుకు మెమోలు ఎందుకు ఇస్తున్నారని అసహనం వ్యక్తం చేస్తుంది. ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు మీ ఆలోచన మారడం లేదంటూ మండిపడింది. మెమో ఇచ్చే అధికారికి నిబంధనలు తెలియవా అంటూ ప్రశ్నించింది కోర్టు. సంక్రాంతి కానుక ప్రేక్షకుల ముందుకు వచ్చిన ది రాజా సాబ్ సినిమా టికెట్ ధరలను పెంచుకునేందుకు అధికారులు అనుమతినిచ్చారు. ఈ నేపథ్యంలో రాజాసాబ్ టికెట్ ధరల పెంపును సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. నిబంధనలకు విరుద్ధంగా టికెట్ల ధరల పెంపునకు అనుమతిస్తున్నారని న్యాయవాది విజయ్ గోపాల్ పిటిషన్లో పేర్కొన్నారు. హోంశాఖ కార్యదర్శి మెమో జారీ చేసే అధికారం లేదని ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. జిల్లా స్థాయిలో కలెక్టర్లు, హైదరాబాద్లో సిపి మాత్రమే టికెట్ల ధరల పెంపు బెనిఫిషియర్లకు అనుమతి ఇవ్వాల్సి ఉంటుందని కోర్టుకు వివరించారు. కొత్త సినిమాల టికెట్ల ధరలను పెంచుకునేందుకు అవకాశం కల్పిస్తూ మెమోలు జారీ చేయడంపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని డాక్టర్ రామకృష్ణ హైకోర్టు అడ్వకేట్ ఫోన్ ద్వారా అందుబాటులో ఉన్నారు. ఆయన అందిస్తారు. రామకృష్ణ గారు, చెప్పండి, అసలు ఈ కొత్త సినిమాల టికెట్ ధరలను పెంచుకునేందుకు అవకాశం కల్పించడాన్ని ఏ రకంగా చూడాలంటారు? చెప్పండి రామకృష్ణ గారు. ఈరోజు సినిమా టికెట్ల రేటు పెంచడం అనేది విషయంలో తెలంగాణ హైకోర్టు వ్యక్తం చేసినటువంటి ఆగ్రహం అనేది చాలా కీలకము. పదే పదే రేటు పెంచడం, కోర్టులు ప్రశ్నించడం అంటే అది ప్రజలపై భారంగా మోపుతున్నటువంటి మారబోతున్న స్పష్టమైన సంకేతము. మంత్రి స్థాయిలో రేట్లు పెంచబోమని చెప్పేసి ప్రకటించి తర్వాత కూడా మెమోల ద్వారా ఈ పెంపునగా అనుమతి ఇవ్వడం అనేది పరిపాలన విరుద్ధంగా కోర్టు పరిగణిస్తుంది. ఇది పూర్తిగా పబ్లిక్ ఇంట్రెస్ట్ కి సంబంధించినటువంటి విషయం అండి. పబ్లిక్ ఇంట్రెస్ట్ కి సంబంధించినటువంటి విషయం. అయితే రామకృష్ణ గారు, ఇంకొకటి, ఏదైతే రాజాసాబ్ సినిమాకి మరి కింద ఈ స్థాయి అధికారులు ఇవ్వడాన్ని ఓన్లీ తప్పు పట్టారా? దీనికి పెంచిన రేట్లు కంటిన్యూ అయ్యే అవకాశం అయితే ఉంటుందా? ఏమైనా బ్యాక్ స్టెప్ తీసుకునే అవకాశం ఉందంటారా? లేదండి, ఒక్కసారి ఏదైతే హైకోర్టు ఇటువంటి విషయాల్లో వచ్చరికి హెచ్చరించిందో, ఇటువంటి కీలకమైనటువంటి విషయాల్లో వచ్చరికి ఒకసారి తీర్పు ఇచ్చిన తర్వాత దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ మార్పులు చేయడం అనేది కుదరదండి. సో ఈ టికెట్ రేట్ పెంపు హైకోర్టు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటికి ద్వారా ఈ పాలసీ ఎగ్జిక్యూటివ్ మెమోలు, ఈ పాలసీ నిర్ణయాలకి విరుద్ధంగా ఉంటే కనుక ఈ న్యాయపరమైనటువంటి పరిశీలన తప్పకుండా తీసుకోబడతాయి. ఈ లోబడి ఈ విషయంలో పారదర్శక సమానత్వం అనేది అత్యంత ప్రజాతమైనటువంటి అంశం కాబట్టి ఖచ్చితంగా ఈ టికెట్లు అనేది పెంచడం అనేది వీలు పడిన విషయం అండి. థ్యాంక్ యూ రామకృష్ణ.
రంగారెడ్డి జిల్లా రావిర్యాలలో